టైలరింగ్ చేసే వాళ్ళకు చేతిలో క్లాతులుంటే పనయిపోయినట్టే అనమాట. అంటే లైనింగ్ క్లాత్‌లు, థ్రెడ్స్, దారాలు అన్నీ కూడా మనం చిన్నపాటి షాప్ మెయింటైన్ చేసుకోవాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. లేదంటే ప్రతి దానికి బయటకి వెళ్తూ ఉన్నామనుకోండి, టైం అనేది వేస్ట్ అవుతుందనమాట. నేను ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి నేను లైనింగ్స్ అవన్నీ తీసుకురావట్లేదనమాట. ఇంకా ఇది కాదు ప్రతిసారి బయటకి వెళ్ళాల్సొస్తుందని చెప్పేసి, ఇంకా ఈ స్టాక్ అయితే తెచ్చుకున్నానండి. కొన్ని లైనింగ్స్ దాన్లల్లో ఉన్నాయన్నమాట కలర్స్. లేని కలర్స్ చూసి, ఇంకా మిషన్‌కి సంబంధించినవి ఫాల్సు, పైపింగ్ థ్రెడ్స్, ఉక్సులు ఇవన్నీ, ఇంకా ఈ టేపులు ఇవన్నీ కూడా మనం మిషన్ కుడుతూ ఉంటాం కదా! చాలామంది వచ్చి బాబిన్ కేసులు, థ్రెడ్సు, ఈ పైపింగ్ క్లాత్ ఇదంతా అడుగుతూ ఉంటారనమాట. కొన్ని సేల్ కూడా అయితాయి. అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చాననమాట. చూడండి ఇవైతే గోల్డ్ కలర్‌లో 2 షేడ్స్ తీసుకున్నాను. సిల్వర్ కలర్ తీసుకున్నాను. ఇవి 20 మీటర్ లైనింగ్ బెండలనమాట. లేని కలర్స్ చూసి తీసుకొచ్చాను. హుక్స్ ప్యాకెట్లు, నీడిల్స్ అన్నీ ప్రతీదీ మన చేతిలో ఉండాలనమాట. మనం చేసిన దాంట్లో ఒక సగం వరకు దీనికి పెడితేనే మనకు వర్క్ అనేది స్పీడ్‌గా అవుతుంది. తప్పదు ఇంకా పెట్టాల్సిందే. చూడండి నేను థ్రెడ్స్, ఆయిల్ ప్యాకెట్స్, ఇంకా పైపింగ్ థ్రెడ్స్ ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాననమాట. ఈ మొత్తం స్టాకుకు ఎంత అయ్యుంటుందనేది మీరైతే కింద కామెంట్ చేయండి. చాలా ఎక్కువ అమౌంటే అయింది. స్టాక్ చూస్తే చాలా తక్కువొచ్చిందనమాట. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కలర్స్ షేడెడ్ దొరకట్లేదు. అలాగే లైనింగ్ రేటు ప్రతిదీ రేట్ పెరిగిపోయిందనమాట. ఫాలు, లైనింగ్ పీసుల వరకు రేట్స్ అనేవి పెరిగిపోయాయి. ఇంతకుముందు ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయన్నమాట. ఇంక మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ అయితే తీసుకొచ్చుకున్నానండి. మనకు ఇవన్నీ చేతిలో ఉన్నాయనుకోండి, అర్జెంట్ బ్లౌజులొచ్చినా, లేదంటే రేపు మనం ఎక్కువగా స్టిచ్ చేయాలనుకున్నా ముందు రోజు మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఈజీగా తీసేసుకొని లైనింగ్ తడిపెట్టుకోవడము అన్నీ ఉంటాయి కాబట్టి టెన్షన్ ఉండదనమాట. బయటికెళ్ళి తెచ్చుకోవాలంటే అదొక టైం వేస్ట్. వెళ్ళాలి, తెచ్చుకోవాలి, ఒక షాప్‌లో దొరకవు. మళ్ళీ ఇంకొక షాప్‌కి వెళ్ళాల్సుంటుందనమాట. ఇలా తెచ్చిపెట్టుకోవడం వల్ల మనకు వర్క్ ఈ కారణంగా కూడా స్పీడ్‌గా అవుతుంది. అలాగే మనకి ఇంకొంచెం అమౌంట్ కూడా దీంట్లో వచ్చే కమిషన్ అయితే మిగులుతూ ఉంటుందనమాట. నేనైతే ఇలా ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటాను. నచ్చిందా లైక్ చేయండి.